హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ బేసిక్స్ గురించి విన్నాం. జనరల్ టర్మ్స్ ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇట్లా బేసిక్ టర్మ్స్ గురించి మనం విన్నాం. అండ్ అల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్ గురించి. ఇప్పుడు మనం జావా ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుతాం. సో జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఇది ఎందుకు డిజైన్ చేయబడింది, ఎందుకు లాంచ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి బేసిక్ ఫీచర్స్ చూద్దాం. సో ఈ క్లాసెస్ జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ దగ్గర నుండి కోర్స్ ఎండింగ్ వరకు కూడా మీ మెటీరియల్ దగ్గర పెట్టుకొని, నోట్స్ కూడా దగ్గర ఉంచుకొని, మీరు క్లాస్ వినేటప్పుడు కూడా వీడియో పాజ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకి అర్థమైంది లేదా డౌట్ వచ్చింది అనుకున్నామో వీడియో పాజ్ చేసుకోవడం, ఒకసారి థియరిటికల్ పార్ట్ ఏదైతే ఉందో అది చదువుకొని మళ్ళీ మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. రైట్. సో ఏ టాపిక్ అయితే మనకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాము, ఇంకా డౌట్స్ లేవనుకున్నాము, ఆ టాపిక్ హెడ్డింగ్ దగ్గర, సైడ్ హెడ్డింగ్ దగ్గర మనకి టిక్ మార్క్ కనబడాలి. ఓకేనా. సో అంటే సింగిల్ టిక్ మార్క్ పెట్టారు అంటే, ఇప్పుడు టాపిక్ వీడియో వింటున్నప్పుడు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అయినప్పుడు మీరు వినగానే ఒక టిక్ మార్క్ పెట్టండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా చదువుకొని లేదా ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన తర్వాత, ప్రోగ్రామింగ్ అయితే కనుక ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా నీట్గా అర్థమైపోయింది, ఇంకా డౌట్స్ లేవనుకుంటే కనుక సెకండ్ టిక్ మార్క్ పెట్టండి. అంటే ప్రతి సైడ్ హెడ్డింగ్ దగ్గర మనకి ఏం కనబడాలి, 2 టిక్ మార్క్స్ కనిపించాలి. ఇది కోర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేసుకోవద్దు. ఓకేనా. మీ మంచి గురించి చెప్తున్నాను. రెగ్యులర్ ఎడ్యుకేషన్లో కూడా ఇది ఫాలో అవ్వడం మంచి పద్ధతి. రైట్ అండి. సో చూద్దాం. సో జావా ప్రోగ్రామింగ్ ఎందుకు, దాని యొక్క హిస్టరీ ఏంటి, ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మెటీరియల్ అంతా కూడా థియరిటికల్ పార్ట్ అంతా చాలా నీట్గా ఒక స్టోరీ లాగా ఉంటుందండి. ఫ్రీ టైంలో ఒకసారి మీరు చదవడం కూడా మంచిది. ఇక్కడ చూడండి, మీరు 1990s సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కంపెనీ వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, వేరే లొకేషన్స్లో ఉన్న రిమోట్ లొకేషన్స్ అంటే వేరే అదర్ లొకేషన్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్, అంటే పీపుల్ దగ్గర, పబ్లిక్ దగ్గర ఏవైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో వాటిని మనం ఒక దగ్గర నుంచే కంట్రోల్ చేయాలి, దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ వాళ్ళు ఏమన్నా స్టెల్త్ ప్రాజెక్ట్ అనుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెల్త్ ప్రాజెక్ట్ అని చూపిస్తాను. సో ఆ ప్రాజెక్ట్ పేరు ఫస్ట్ అది పెట్టుకున్నారు. కానీ దాని తర్వాత నేమ్ అనేది గ్రీన్ ప్రాజెక్ట్గా చేంజ్ చేయడం జరిగిందనమాట. రైట్ అండ్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే పబ్లిక్ వాడుతున్న ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నాయో వాటిని మనం వేరే లొకేషన్ నుంచి కంట్రోల్ చేయాలి అంటే దానికి ఒక పర్టికులర్ అదర్ సాఫ్ట్వేర్, అంటే రెగ్యులర్గా మనం వాడేది కాకుండా ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ కావాలనుకున్నారు. సో ఆల్రెడీ అంతకుముందు వరకు మనకి సి లాంగ్వేజ్, C++ ఇట్లాంటివి ఉన్నాయి, మరి అవి యూజ్ చేయొచ్చు కదా అంటే వాటిల్లో అవి యూజ్ చేశారు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేయడం జరిగింది ఆ టీం అనేది. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే, జనరల్గా తొందరగా సిస్టమ్ డిపెండెంట్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం. అంటే సి లాంగ్వేజ్ అనేది సిస్టమ్ డిపెండెంట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. అంటే ఏ సిస్టంలో అయితే మీరు రన్ చేశారో, ఎగ్జిక్యూట్ చేశారో, మళ్ళీ అది ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే సిస్టంలో సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ ఓఎస్ ఉంటే కనుక రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, లేదా ఊరికే క్రాష్ అయిపోవడం, ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఇట్లాంటివి ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే, సో ఎవరు ఆ టీం అంటే ఇక్కడ చూడండి, జేమ్స్ గోస్లింగ్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ జావా, మెయిన్ డిజైనింగ్ ఆయన అనమాట. ఆయనతో పాటు వేరే టీం ఉన్నారు, కాకపోతే ఈయన మెయిన్ అనమాట. సో ఈ టీం ఏం చేస్తారంటే, ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనేది మనం డిజైన్ చేయాలి దీనికోసం అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ చూడండి. సో జేమ్స్ గోస్లింగ్ అండ్ ఫ్యూ అదర్స్ మెట్ ఇన్ ఆస్పెన్, కొలరాడో టు డిస్కస్ దిస్ ప్రాజెక్ట్. సో ఒక చోట కలుసుకొని వాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే, ఈచ్ వన్ ఆఫ్ అస్ కాన్సన్ట్రేట్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ బిజినెస్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్ సిస్టమ్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక టైప్ ఆఫ్ ఆస్పెక్ట్లో ఈ సాఫ్ట్వేర్ గురించి ఆలోచించడం జరిగింది. బిజినెస్ డెవలప్ చేయడం కానీ, లేదంటే దాంట్లో వాడే గ్రాఫిక్స్ కానీ, సింబల్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉండాలి, అన్నీ సపోర్ట్ చేసేలా ఉండాలి ఆ సాఫ్ట్వేర్ అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. ఓకే. అండ్ ఇనిషియల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే సి లాంగ్వేజ్, C++ ఉన్నాయి కదా డెవలప్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ చూడండి, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ దెర్ వర్ సిస్టమ్ డిపెండెంట్ లాంగ్వేజెస్. అంటే సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి డిపెండ్ అయ్యి పనిచేసేవన్నమాట ఆ ప్రోగ్రామింగ్స్ అనేది. సో అలా ఉండకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏది వాడుతున్నామో రిమోట్ లొకేషన్ ఉన్న యూజర్ కూడా అదే వాడాలని రూల్ లేదుగా. సో డివైస్ మారచ్చు, మొబైల్స్ వాడచ్చు, లేదంటే ల్యాప్టాప్స్ వాడచ్చు, ట్యాబ్లెట్స్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. సో డివైస్ మారినప్పుడు మరి అది పని చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళు ఏంటంటే అది ఆ లాంగ్వేజ్ అనేవి సరిపోవని చెప్పి అనుకున్నారు.
దెన్ హీ స్టార్టెడ్ డెవలపింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ విచ్ వాజ్ కంప్లీట్లీ సిస్టమ్ ఇండిపెండెంట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొత్తది డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా ఎట్లా ఉండాలంటే సిస్టమ్ ఇండిపెండెంట్, సిస్టమ్ మీద డిపెండ్ అవ్వకుండా పనిచేసేలాగా మనకు ఉండాలన్నమాట. రైట్ అండి. సో ఎందుకు దానికి నేమ్ జావా అని పేరు పెట్టారు చూడండి. జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్ మెంబర్స్ వర్ కన్జ్యూమింగ్ ఏ గుడ్ క్వాలిటీ కాఫీ వైల్ డెవలపింగ్ దిస్ జావా లాంగ్వేజ్. అంటే ఈ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్ చేసే టైంలో జేమ్స్ గోస్లింగ్ అని ఆయన వాళ్ళ టీం మెంబర్స్ మంచి టేస్ట్ఫుల్ కాఫీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం కూడా చూడండి, జనరల్గా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకు మైండ్ కొద్దిగా అప్సెట్ అయినా లేదా డిస్టర్బెన్స్గా ఉన్నా లేదా ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు నచ్చిన పనులు చేస్తుంటాం. కొంతమంది ఫుడ్డీస్ అయితే కనుక ఏదైనా వాళ్ళకి నచ్చింది ఫుడ్ తినడము, లేదంటే కొన్ని గేమ్స్ ఆడి మళ్ళీ ఆ వర్క్లోకి రావడము, లేదా కొన్ని సాంగ్స్ విని మళ్ళీ రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి నచ్చిన పని అది చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మన వర్క్ ఇంకా హ్యాపీగా హెల్తీగా చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో వీళ్ళు కూడా ఏంటంటే మంచి క్వాలిటీ ఆఫ్ కాఫీ అనేది తాగడం వల్ల మనం ఇది డిజైన్ చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. సో చూడండి ఇక్కడ విచ్ వాజ్ ఇనిషియల్లీ కాల్డ్ ఓక్. సో దీనికి స్టార్టింగ్లో ఒక పేరు పెట్టారు, ఓక్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. అది ఏంటంటే ఒక నేషనల్, చాలా కంట్రీస్ యొక్క నేషనల్ ట్రీ యొక్క పేరు అనమాట. అది అంటే మంచి స్ట్రెంగ్త్, మంచి స్ట్రాంగ్ అని చెప్పి చెప్పడం దాని ఇంటర్నల్ ఇంటెన్షన్ అనమాట. సో కానీ తర్వాత దాన్ని ఓక్ నుంచి పేరు మార్చడం జరిగింది. ఎందుకు అంటే ఓక్ వాజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ బై ఓక్ టెక్నాలజీ. ఒక కంపెనీ ఆల్రెడీ ఆ పేరుతో ఉంది. ఒక కంపెనీ ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నప్పుడు అదే కంపెనీ పేరుని మనం వేరే కంపెనీస్కి యూజ్ చేయకూడదు. రూల్ ప్రకారంగా అది తప్పు, క్రైమ్ అనమాట. సో అందుకని అది చేంజ్ చేశారు. దాన్ని ఏ పేరుతో పెట్టారంటే జావా అనే పేరు పెట్టారు. జావా అని ఎందుకు పేరు పెట్టారు అంటే చూడండి, దే ఫెల్ట్ దట్ దే వర్ ఏబుల్ టు డెవలప్ ఏ బెటర్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ దిస్ కాఫీ, హెన్స్ దే ఫిక్స్డ్ ద నేమ్ యాజ్ జావా. అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళు తాగే కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీ మంచి క్వాలిటీతో తాగడం వల్లనే మనకు మంచి మంచి థాట్స్ రావడం జరిగింది. హెల్తీగా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసామనేది వాళ్ళు అనుకున్నారు. మరి దీనికి సంబంధం ఏముంది జావాకిను కాఫీకి అంటే చూడండి. సో దే వాంటెడ్ సంథింగ్ దట్ రిఫ్లెక్టెడ్ ద ఎసెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ, రెవల్యూషనరీ, డైనమిక్, లైవ్లీ, కూల్. అంటే కొన్ని వాళ్ళు మెయిన్ అనుకున్నది ఏంటంటే వాళ్ళు డెవలప్ చేసే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఒక టెక్నాలజీలో మంచి రెవల్యూషన్ తీసుకొచ్చేలాగా ఉండాలి, అన్ని రకాల ఫీచర్స్ని మ్యాక్సిమం సపోర్ట్ చేసేలాగా ఉండాలి అనుకున్నారు. అండ్ ఈజీ టు స్పెల్ అండ్ ఫన్ టు సే, పలకడానికి ఈజీగా ఉండాలి, చెప్పడానికి కొద్దిగా ఫనీగా ఉండాలి అనిపించింది వాళ్ళకి. సో అందుకని ఫైనల్గా జావాని సజెస్ట్ చేశారు. సరే జావాని ఎందుకు పేరు పెట్టారు మళ్ళీ డౌట్ వచ్చింది మన క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి మెయిన్ థింగ్, జావా ఈజ్ ఆల్సో అన్ ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో ఒక ఐలాండ్ పేరు జావా. ఏంటి ఇది ఏముంటుందండి అంటే వేర్ ఫస్ట్ కాఫీ వాజ్ ప్రొడ్యూస్డ్. అంటే ఫస్ట్ కాఫీ మనకి బీన్స్ ఉంటాయి, కాఫీ బీన్స్, అవి ఫస్ట్ ప్రొడ్యూస్ అయిన ఐలాండ్ పేరే జావా అన్నమాట ఇండోనేషియాలో. రైట్. సో ఒరిజినల్లీ జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ ఎట్ సన్ మైక్రో సిస్టమ్స్ విచ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్లో సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేశారు, తర్వాత ఆరికల్ అనే కంపెనీ వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో 1995లో మనకి ఇది రావడం జరిగింది, అఫీషియల్ రిలీజ్ అనమాట. దాన్ని ముందు నుంచి స్టార్ట్ చేశారు వర్క్ అయితే, కానీ అఫీషియల్ రిలీజ్ మాత్రం 1995లో మనకు రావడం జరిగింది. అండ్ జావా వర్షన్ హిస్టరీ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ప్రోగ్రామింగ్లో లేకపోతే బేసిక్ టర్మ్స్లో వర్షన్స్ అని వినే ఉంటారు మీరు. అంటే ఈ వర్షన్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ థింగ్ అన్నమాట. మీరు కూడా ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్లో కొంత నేర్చుకుంటారు, సెకండ్ ఇయర్లో దానికి అడ్వాన్స్ నేర్చుకుంటారు. అంటే ప్రతి ఇయర్కి ఏమవుతుంది, కొంత అడ్వాన్స్ నేర్చుకుంటూ ఎక్స్టెండ్ అవుతున్నారు. అదేవిధంగా మనం డిజైన్ చేసే సాఫ్ట్వేర్స్లో కూడా మనం ఏవైతే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశారో దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని ఎర్రర్స్ క్లియర్ చేయడం, కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం, మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటినే వర్షన్స్ అంటూ ఉంటుంది. సో స్టార్టింగ్లో వాట్సాప్ కూడా చూడండి, వాట్సాప్లో మనకి ఏంటంటే ఈ స్టార్టింగ్లో మనం ఏదైనా మెసేజ్ సెండ్ చేస్తే దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ ఉండేది కాదు బై మిస్టేక్, కానీ ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ వాట్సాప్ పేమెంట్ కూడా జరిగినాయి, పేమెంట్స్ కూడా మనం చేయొచ్చు వాట్సాప్లో. ఇట్లా రకరకాల ఫీస్ యాడ్ అవుతున్నాయి ఫోన్ మనకు. అదేవిధంగా వీటిలో కూడా వర్షన్స్ అనేవి అప్డేట్ చేస్తుంటారన్నమాట. రైట్. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జావా. ఇక్కడ మనం బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా వింటూ ఉంటాం, అక్కడి నుంచి మనం ఫర్దర్గా దాని గురించి ఇంకా క్లియర్గా ఒక చాప్టర్ వైజ్ తెలుసుకుంటూ ఉంటాం. రైట్. చూడండి ఒకసారి. సో ఫీచర్స్ ఆఫ్ జావాలో మనకి ఉండడానికి చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా మనం రియల్ టైంలో మనం చూసేవి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. మెయిన్లీ జావా అనే దాన్ని ఊప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, ఊప్స్. ఓకే, వాటి గురించి నెక్స్ట్ వస్తే మనకు చూడండి. దే ఆర్ ఆల్సో కాల్డ్ నోన్ యాజ్ బజ్ కీవర్డ్స్ అంటూ ఉంటాం. ఒకసారి ఏంటో చూద్దాం ఒకసారి ఆ వేర్డ్స్.
సింపుల్, జావా అనేది సింపుల్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు. ఎందుకు? మెయిన్లీ ఇట్ వాజ్ డెవలప్డ్ టు బీ సింపుల్ బికాస్ ఇట్ హ్యాస్ టు వర్క్ ఆన్ స్మాల్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అంటే మెయిన్గా ఈ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే సింపుల్గా ఉండాలి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అనేది, అండ్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా ఈజీగా పనిచేసేలాగా ఉండాలనేది మనం చెప్పడం జరుగుతుంది. అండ్ చూడండి, ఈజీ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్, నేర్చుకోవడానికి ఈజీగా ఉండాలి, ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీగా ఉండే విధంగా వాళ్ళు అనుకున్నారు, అందుకని దాన్ని సింపుల్ అంటున్నారు. నో డిఫికల్ట్ టాపిక్స్ లైక్ పాయింటర్స్ లైక్ ఇన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. సిలో మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉండింది, కానీ ఇక్కడ ఆ కాన్సెప్టే ఉండదు అనమాట, రైట్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ అనుకున్నాం. జావాలో చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గానే జరుగుతుంటుంది. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జావా ప్రోగ్రామింగ్ త్రూఅవుట్ ప్రోగ్రామింగ్ మొత్తం ఈ వర్డ్స్ వింటూనే ఉంటాం మనం, ఆబ్జెక్ట్స్ అని క్లాసెస్ అని. సో ఈ రెండు టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంత క్లియర్గా అర్థం చేసుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రోగ్రామింగ్ అనేది, రైట్ అండ్. చూద్దాం ఒకసారి. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ దిస్ లాంగ్వేజ్ వీ యూజ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏ థింగ్ విచ్ రియల్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో నిజంగా ఒక ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది అంటే, ఏదైనా ఒక రియల్ వస్తువు లేదా ఒక థింగ్ ఉంది అంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. అంటే ఇది నిజంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పప్పీ అన్నాను అనుకోండి, ఇట్స్ ఎ డాగ్. ఓకే, లేదు డాగ్ అన్నాను అనుకోండి, డాగ్ అంటేనేమో అలాంటిది అని చెప్తున్నాం, అంటే ఒక టైప్ ఆఫ్ కేటగిరీ కింద చెప్తున్నాం. కానీ పప్పీ ఇట్ ఈస్ ఎ రియల్ థింగ్, ఆల్రెడీ నిజంగా ఉన్నదాన్ని పప్పీ అంటున్నాం. సో పప్పీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలాంటివి ఉండేవి అని చెప్పే వాటిని క్లాస్ అంటూ ఉంటాం. ఇంకా క్లియర్గా చెప్తారు చూడండి. ఇక్కడ ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే నేను రవి అనే ఒక పర్సన్ని మెన్షన్ చేస్తున్నాను. రవి ఈజ్ అన్ రియల్ థింగ్ అనమాట, నిజంగా ఉన్నారు. సో అలాంటి వాటిని ఆబ్జెక్ట్స్ అంటూ ఉంటాం. పర్సన్ అంటున్నారు లెఫ్ట్ సైడ్లో. మరి ఇక్కడ పర్సన్ అనే దాన్ని నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఒక పర్సన్ ఎవరిని కూడా ఒక కేటగిరీ కింద చెప్తున్నాను అంతే. సో వాటిని క్లాస్ అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్, ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ కలిపి కనుక మనం చెప్పినట్టయితే ఆ కేటగిరీని క్లాస్ అంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఒక రియల్ థింగ్ మనం ఏదైనా పాయింట్అవుట్ చేసి చెబితే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం, అలాంటివి అని కలిపి చెబితే దాన్ని ఒక క్లాస్ అంటూ ఉంటాం. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ప్రాపర్టీస్ అని మెథడ్స్ అని రెండు ఉంటాయి. సో ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అంటేనేమో ఆబ్జెక్ట్కి ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాపర్టీస్ అంటాం. ఏవైతే ఆ ఆబ్జెక్ట్ చేయగలుగుతుందో పనులు వాటిని మెథడ్స్ అంటూ ఉంటాం, రైట్. ఇక్కడ ఇచ్చారు వాట్ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్, ఏవైతే ఆబ్జెక్ట్కి ఉన్నాయో వాటిని ప్రాపర్టీస్ అన్నాం. ఎగ్జాంపుల్ నేమ్, పేరు ఉండడం, హైట్, కలర్, ఇట్లాంటివన్నీ అనమాట, ఏజ్, ఇట్లాంటివన్నీ మనం ప్రాపర్టీస్ చెప్తూ ఉంటాం. మెథడ్స్ అంటే ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ చేయగలుగుతుందో, వాట్ ఆబ్జెక్ట్ కెన్ డూ, వాటిని మనం మెథడ్స్ అంటాం. నథింగ్ బట్ పనులు అనమాట, ఈటింగ్, వాకింగ్, స్లీపింగ్, రన్నింగ్, ఇట్లాంటివన్నీ కూడా. ఓకేనండి. సో ఇది ఆబ్జెక్ట్ అన్న క్లాస్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనకి వాటి గురించి వస్తుంది, కంగారు పడక్కర్లేదు. అండ్ మెథడ్, మనం జావాలో మెథడ్ అని వింటూ ఉంటాం, సి లాంగ్వేజ్లో అయితే ఫంక్షన్ అని చెప్పి వింటూ ఉంటాం. సో రెండింటికి కొద్దిగా సిమిలారిటీస్ దగ్గరగా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్లాట్ఫామ్ ఆర్ సిస్టమ్ ఇండిపెండెంట్. ఆల్రెడీ మనం అనుకున్నాం, స్టార్టింగ్లో బేసిక్స్లో చెప్పాం, ఇంట్రడక్షన్లో. జావా బైట్ కోడ్ అనేది సిస్టమ్ డిపెండెంట్ కాదు, సిస్టమ్ ఇండిపెండెంట్. అంటే డివైస్ మారినా సరే ప్రోగ్రామ్ హ్యాపీగా రన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ మారినా, ప్రాసెసర్ మారినా సరే హ్యాపీగా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అందుకని దాన్ని సిస్టమ్ ఇండిపెండెంట్ అన్నారు. సో టాపిక్ అయిన తర్వాత కూడా మీరు ఏం చేయాలనుకున్నాం, స్టార్టింగ్లో ఆ థియరిటికల్ పార్ట్ ఒకసారి మీరు చదివి ఆ టర్మినాలజీని అర్థం చేసుకోండి. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే అడగండి, క్లియర్ చేసుకోండి. థర్డ్ ఫీచర్ సెక్యూర్డ్. జావా యూజ్ చేయడం వల్ల ప్రోగ్రామింగ్లో మనకి సెక్యూరిటీ అనేది పెంచవచ్చు. ఏంటి అంటే చూద్దాం. వీ కెన్ ఎలిమినేట్ ఆర్ మినిమైజెస్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లైక్, అంటే ఇలాంటి కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మనం తీసివేయడానికి లేదా తగ్గించడానికి మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది అనమాట. ఏమిటి అవి? ఈవ్స్ డ్రాపింగ్ అంటున్నారు. ఈవ్స్ డ్రాపింగ్ అంటే ఫీచర్ ఏంటి చూడండి. మీన్స్ రీడింగ్ అదర్స్ డేటా ఇల్లీగల్లీ. వేరే వాళ్ళ డేటా మనం ఇల్లీగల్గా చదవడాన్ని ఈవ్స్ డ్రాపింగ్ అనే ఒక పేరుతో చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్లో మనం ఒక మెయిల్ ఐడి నుంచి ఇంకొక మెయిల్ ఐడికి మనం మెయిల్ పంపించాం అనుకోండి, డైరెక్ట్గా అది సెండర్కి రిసీవర్కి వెళ్తే ఉంటే సరిపోతుంది. కానీ మధ్యలోంచి ఎవరైనా దాన్ని యాక్సెస్ చేసి కనుక చదివారనుకోండి, దట్ ఈస్ వాట్ ఈవ్స్ డ్రాపింగ్. అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ డేటా వీళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు అనమాట.
అలాంటి వాటిని ఈవ్ స్వాపింగ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ట్యాంపరింగ్ అని ఇది వర్డ్ ఎక్కువగా ఎక్కడ వింటారంటే క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ద బాల్ వాజ్ ట్యాంపర్డ్ అని చెప్పి చెప్తూ ఉంటారు కామెంటరీలో అయితే కనుక వింటే. సో ఇక్కడ ట్యాంపరింగ్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ రీడింగ్ బట్ ఆల్సో మోడిఫైయింగ్ అదర్స్ డేటా. ఇతరుల డేటా చదవటమే కాదు, యాక్సెస్ చేయడమే కాకుండా దాని మోడిఫికేషన్స్ కూడా మనం చేయడం అన్నమాట. సో అలాంటి వాటిని మనం ట్యాంపరింగ్ అంటూ ఉంటాం. ఇంపర్సనేషన్ అంటే ప్రొవైడింగ్ ఫేక్ డీటెయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒరిజినల్. అంటే ఆల్రెడీ ఒరిజినల్ డీటెయిల్స్ కాకుండా ఫేక్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేసేదాన్ని ఇంపర్సనేషన్ అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, మనకు ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాప్చా అని ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫామ్ అంతా అకౌంట్ క్రియేట్ చేసే టైంలో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని వచ్చినంత లాస్ట్లో క్యాప్చా అని ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, కొంతమంది తెలిసే ఉంటుంది. సో క్యాప్చా అంటే ఒక డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, క్యారెక్టర్స్, నెంబర్స్ అన్ని కలిపి ఉంటాయి. దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే టైప్ చేయాలన్నమాట. ఎందుకు అలా టైప్ చేయాలి అంటే ఇదివరకు రోజుల్లో ఏంటి ఈ క్యాప్చా అనే కాన్సెప్ట్ లేనప్పుడు అకౌంట్స్ క్రియేట్ చేసేదంతా కూడా ప్రోగ్రామ్స్ ద్వారా క్రియేట్ చేసేవాళ్ళు. అంటే ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్లో ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే అకౌంట్ క్రియేట్ చేయాలంటే 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, సంథింగ్ ఏజ్, ఈ 5 అనుకుందాం. సో ఎవరో ఒక పర్సన్ ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ వాళ్ళ మీద కొంత ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి ఏం చేశారంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాన్ని ఏం చేశారంటే ఈ వెబ్సైట్ మీద ఎగ్జిక్యూట్ చేశారు. ఏంటి ఆ ప్రోగ్రామ్లో ఏముంటుంది అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఏవో డీటెయిల్స్ కొన్ని ఇచ్చేసి ఉంటారు అనమాట. అంటే ఈ 5 ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటో ఆయనకి తెలిసింది కదా ప్రోగ్రామ్ ఆయనకి. ఆయన ఏం చేశారంటే లేని పేర్లు, లేని డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ప్రోగ్రాంలో పెట్టేసి ఎగ్జిక్యూట్ చేశాడు. ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందో ఏమవుతుంది అంటే ఈ వెబ్సైట్లో ఈ 5 డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది, ఇన్పుట్ ఇచ్చేసి ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే అసలు ఆ పర్సన్స్ ఉన్నారా అంటే లేరు, ఏవో పిచ్చి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో అదే పేరు మీద అకౌంట్స్ ఎవరైనా క్రియేట్ చేయాలి అంటే క్రియేషన్ అనేది అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పేరుతో అకౌంట్ ఉందని చెప్తుంది. మరి ఉందని చెప్తుంది, ఎవరైనా వాడుతున్నారా? ఎవరు వాడట్లేదు, అసలు ఆ పర్సనే లేరు అక్కడ. దీనివల్ల ఏమవుతుంది అంటే వెబ్సైట్ మీద లోడ్ ఎక్కువ పడడం కానీ లేదంటే అకౌంట్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అయిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఇలాంటి వాటిని మనం ఎప్పుడైతే ఇలాంటి క్యాప్చా అనే కాన్సెప్ట్ వచ్చిందో ఆ పైన ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేస్తుంది కానీ లాస్ట్లో వచ్చే క్యాప్చా అనేది ఫిల్ చేయలేదు. ఎందుకంటే పేజీకి మారిపోతుంది కదా. సో అలాంటి చోట మనం ఫెయిల్ అయిపోతుంది అన్నమాట ప్రోగ్రామ్ అనేది, అలాంటి వాటికి. నెక్స్ట్ వైరస్ అనే ఫైల్స్ని ఏమన్నా ఉంటే కనుక అది ఎలో చేయదు జావా ప్రోగ్రామ్ అనేది, సాఫ్ట్వేర్ ఉంటే కనుక. అంటే యాంటీవైరస్లో యాక్ట్ చేస్తుందని కాదు, జావా అప్లికేషన్ ద్వారా వైరస్ ఫైల్స్ని ఎలో చేయదు, అది నేను చెప్పాను. సో సిస్టంలో జావా వేసుకుంటే యాంటీవైరస్ లాగా పనిచేస్తుంది, వైరస్ రాదని చెప్పి మాత్రం ఫీల్ అవ్వకండి. ఇట్ ఎఫెక్ట్స్ అంటే వైరస్ అనేది జనరల్గా ఎలాంటి ఫైల్స్కి వస్తుందంటే .exe ఫైల్స్ కానీ .doc కానీ ఇలాంటి ఫైల్స్కి అటాక్ అవుతుంటుంది. అవి ఫైల్స్ని కరప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ జావా ఫైల్స్ని మాత్రం కరప్ట్ చేయలేదు. ఎందుకు అంటే జావా ఫైల్ అనేది .class అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే టెక్స్ట్ ఫైల్స్ అనమాట అవి మొత్తం కూడా. .class అనేది ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా వస్తాయి, జస్ట్ బేసిక్స్ వింటాం ఇక్కడ మనం. నెక్స్ట్ ఫీచర్ వచ్చి రోబస్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటాం. దే కాంట్ క్రాష్. అంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా క్రాష్ అవ్వవు. సిపిపి ప్రోగ్రామ్స్ లాగా ఈజీగా క్రాష్ అయిపోవడం, క్లోజ్ అయిపోవడం జరగదన్నమాట. జావా హ్యాస్ ఎక్సలెంట్ ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫీచర్స్. అంటే ఏదన్నా చిన్న ఇష్యూస్ ఎర్రర్స్ వస్తాయి కనుక ఆటోమేటిక్గా జావా హ్యాండిల్ చేయగలుగుతుంది, సడన్గా క్లోజ్ అయిపోకుండా. ఎందువల్ల ఏంటి అనేది సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎక్కువ. మెమరీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా జావా ఆటోమేటిక్గా JVM అనే ఆప్షన్ ద్వారా రెక్టిఫై చేయగలుగుతుంది అనమాట. మనకి సిలో CL లాక్, రియల్ లాక్, ML లాక్ అని చెప్పి కొన్ని వర్డ్స్ యూస్ చేసి మెమరీ అలొకేషన్ మనం చేస్తుంటాం మాన్యువల్గా. కానీ జావాలో JVM ద్వారా ఆటోమేటిక్గా మెమరీ అలొకేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పోర్టబుల్ అంటే ఏంటంటే మెయిన్గా ఇక్కడ సో నెక్స్ట్ ఫీచర్ వచ్చి పోర్టబుల్ అంటున్నాం. పోర్టబుల్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే విచ్ ఈజ్ ఈజీ టు క్యారీ, అంటే ఒక చోట ఇంకో చోటకి ఈజీగా మనం మూవ్ చేయొచ్చు అనుకున్న వాటిని పోర్టబుల్ అంటూ ఉంటాం. సో ఇక్కడ పోర్టబుల్ అని ఎందుకు చెప్పారు ఫీచర్ అంటే జావా ప్రోగ్రామ్స్ ఒక సిస్టంలో చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ వేరే సిస్టంలో కూడా ఈజీగా క్యారీ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ డైనమిక్, విచ్ ఈజ్ చేంజబుల్ అనమాట. స్టాటిక్ అంటేనేమో కాన్స్టెంట్ ఫిక్స్డ్ అని అర్థం, డైనమిక్ అంటేనేమో చేంజబుల్ అని అర్థం. సో చూడండి, బై యూజింగ్ జావా వీ కెన్ డిస్ప్లే డైనమికల్లీ ఇంటరాక్టింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ ఇంటర్నెట్ యూజింగ్ యాప్లెట్ ప్రోగ్రామ్స్. సో ఇంటర్నెట్లో జరిగే అప్లికేషన్స్ యాడ్స్ మనం వీటి ద్వారా మనం
చేయడానికి ఛాన్స్ ఉంది జావా యాప్లెట్స్ ద్వారా. నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది అది ఇంకా క్లియర్గా. అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటాం. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ జావాలో కంపైలర్ అనేది ఉంటుంది, ఇంటర్ప్రిటర్ అనేది ఉంటుంది. కంపైలర్ ఈజ్ నథింగ్ బట్ అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటేమో ఓవరాల్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంకొకటి లైన్ బై లైన్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు జావాలో ఉండడం వల్ల ఏమవుతుందంటే అవుట్పుట్స్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. హై పెర్ఫార్మెన్స్. సో పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఒకటి జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఉండడం వల్ల. అంటే ఇక్కడ జేవిఎం అనేది ఒక జావా వర్చువల్ మెషిన్ అంటాం, అది నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది మనకు. సో అది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు వర్క్ అనేది కూడా కొంత ఫాస్ట్గా జరిగి అవుట్పుట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్. మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటంటే మనం చేసే ఒక టాస్క్ ఒక సింగిల్ ప్రాసెస్ని సబ్ టాస్క్గా డివైడ్ చేసే కాన్సెప్ట్ని మల్టీ థ్రెడెడ్ అంటాం. అది సపరేట్ చాప్టర్గా ఉంటుంది మనకి జావాలో, క్లియర్గా నేర్చుకుంటాం. ఏ థ్రెడ్ రిప్రజెంట్స్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఒక పెద్ద టాస్క్ ఉంది, దాన్ని నేను సబ్ టాస్క్ డివైడ్ చేసి దానిలో ఇన్స్ట్రక్షన్స్గా డివైడ్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మల్టీ టాస్కింగ్ అనేది అలవాటు అవుతుంది మనకు. అది వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. జస్ట్ థియరిటికల్ పార్ట్ అయితే చదవండి ప్రజెంట్. లాస్ట్ ఫీచర్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా బాగా పాపులర్ అయింది జావా అనేది, రైట్? సో యూజింగ్ జావా వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ టు ద క్లయింట్స్ బికాజ్ ఇట్ హ్యాండిల్ ప్రోటోకాల్స్ లైక్ TCP/IP. కొన్ని ప్రోటోకాల్స్ అనేది జావా సపోర్ట్ చేయడం వల్ల ఇంటర్నెట్లో అప్లికేషన్స్ అనేవి ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ జావా ఎక్కడెక్కడ వాడతారు చూడండి. ఇవన్నీ కూడా రియల్ టైమ్ అప్లికేషన్స్ అనమాట. గేమ్స్ డిజైన్ చేయొచ్చు, రోబోటిక్స్ కానీ, శాటిలైట్ సిస్టమ్స్ కానీ, లేదంటే అప్లికేషన్స్ కానీ, అన్ని రకాల యూసేజెస్లో మ్యాక్సిమం జావా అనేది కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటారు. వాటి యొక్క ఫీచర్ తెలిస్తే మనం ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది, రైట్? అండ్ మెయిన్గా జావాలో 3 రకాల ఎడిషన్స్ మనం చూస్తుంటాం. ఏంటి ఆ ఎడిషన్స్ అంటే ఇక్కడ చూడండి. జావా SE అంటాం, స్టాండర్డ్ ఎడిషన్, విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డిజైన్ బేసిక్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ ఏవైతే డిజైన్ చేస్తారో వాటిని SE అంటూ ఉంటాం, వాటిని యూజ్ చేసి. అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటాం. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్లో ఒక అప్లికేషన్ వాడుతున్నారు. అదే అప్లికేషన్ అన్ని బ్రాంచెస్లోనూ అన్ని సిస్టమ్స్లోనూ వాడతారుగా, అన్ని లొకేషన్స్లోనూ ఉంటుందిగా. సో అంటే ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ లెవెల్లో యూజ్ చేస్తున్నారన్నమాట. దాన్ని మనం ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటాం. ఆ ఎడిషన్స్ యూజ్ చేసి ఆ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ME మైక్రో ఎడిషన్. దిస్ ఈజ్ వాట్ ఫర్ పర్టికులర్లీ మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైస్, చిన్న ఎంబెడెడ్ డివైస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం యూజ్ చేస్తుంటారు. అంటే కోడ్ అనేది చిన్నగా ఉండాలి కాబట్టి వాటిని డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక గేమ్ ఏదైనా ఉందనుకోండి, సిస్టంలో అదే గేమ్ మనకి 1.5 GB ఉందనుకోండి, మొబైల్కి వచ్చేటప్పటికి 500 MB వస్తుంది, 1/2 GB వస్తుంది. అంటే డిజైనింగ్ కోడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. జావా ఈజ్ గ్యారంటీడ్ టు ఓరా అంటాం. ఓరా అంటే ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక చోట రాసి ఎక్కడన్నా ఎగ్జిక్యూట్ చేసే కాన్సెప్ట్నే ఓరా అంటూ ఉంటాం, రైట్ అండి? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాము. ఇక్కడ వరకు ఒకసారి థియరిటికల్ పార్ట్ అంతా చదివి మీకు డౌట్స్ ఉంటే కనుక అడగండి. చదివేటప్పుడు జస్ట్ కంపల్సరీగా మీకు పెన్ను పెన్సిల్ ద్వారా కీవర్డ్స్ ఏమైనా ఉంటే కనుక అండర్లైన్ చేసుకోవడం మంచి పద్ధతి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది కంటిన్యూ అవుతూ ఉండండి, ఈజీగా అర్థమవుతాయి మనకి, రైట్ అండి? థ్యాంక్ యూ.